ధరణి గొప్పతనం గురించి ఎట్లా చెప్పేదో యాదుందా? ఒక్కపారి భూమి ఎక్కిందంటే ఏ కలెక్టర్ మార్చలేడు, మంత్రి మార్చలేడు, ఆఖరికి ముఖ్యమంత్రి సుత మార్చలేడు. కంప్యూటర్ల ఒక్క కట్టుకొత్తుతే చాలు అమెరికాలున్న మీ భూమి కథ అంతా తెలిసిపోతుంది. ఒగల భూమి ఒగలకి ఎక్కుడు, గెట్టు పంచాదులు, కొట్లాటలు గిట్లాటలు మొత్తం బందు అని చెప్తుంటే పక్కకున్నోళ్ళు సప్పట్లు. ఇంకో దిక్కు హీగో గిట్లుంది. సర్కారు భూములు సర్దుకపోయినరు, వక్ఫ్ భూములు వాడేసుకున్నారు, అడవి భూములు అడ్రస్ లేకుండా చేసిండ్రు, కొట్లాట భూములు కొల్లగొట్టిర్రు, గుల్ల భూములను గుట్కేసిండ్రు, అసైన్డ్ భూములను ఆంబుక్క పెట్టిండ్రు. అంత ధరణి గొప్పతనమే. కలెక్టర్ల పర్మిషన్ లేకుండా భూముల ఆఫీస్ ఓకే చేయకుండానే రికార్డులు మార్చుకున్నారట పుణ్యాత్ములు. లెక్కకైతే అప్లికేషన్ పెట్టుకుంటే తహసీల్దార్ పంపిన రిపోర్ట్ ను కలెక్టర్ చూసి మీదికి పంపిస్తే హైదరాబాద్ లో సిసిఎల్ఏ ఆఫీసర్లు ఓకే చేయాలి. అప్పుడు రికార్డు మారుతుంది. కానీ మనోళ్లకు రూల్స్ గీల్స్ జాంతానాయి. ధరణి వెబ్సైట్ ను ప్రైవేట్ కంపెనీ వాళ్ళు నడిపిస్తుండ్రు. అందులో ఏలు పెట్టే ఛాన్స్ 2-3 పెద్ద ఆఫీసర్లకే ఉంటది. అగో గాళ్లను పట్టుకొని ఆ భూములను పట్టాలు చేపించుకున్నారట. పార్టీ ఏలు పెట్టే ఛాన్స్ ఉండదని పార్ట్ బీలుండే సర్కారు భూములు, వక్ఫ్, అటవీ శాఖ, గుల్ల శాఖ భూములకు కావాల్సిన పేర్ల మీద పట్టాలు పుట్టించిండ్రట పనిమంతులు. సిటీసీ వారు రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్ జిల్లాల్లో జోరుగా నడిచిందట ధరణి పేరుతోటి దందా. కొత్త సర్కారు వచ్చినాక ధరణి మీద కమిటేస్తే గా భాగవతాలు బయట పడుతున్నాయి. అసలు ధరణి కంటే ముందు పట్టా భూములన్నీ అటెన్క పట్టాలైనవి ఎట్లా చేసుకుండ్రు, ఎవరు మార్చిండ్రనే వివరాలు గుంచుతారట ఎంక్వైరీ చేపించి. ధరణిని దారి తప్పించి భూములకు నడకలు నేర్పినాక పెద్దలు ఎవరో గాని గిన్ని దందాలు ఉన్నందుకే దీన్ని బంగాళాఖాతంలో బొంద పెడతామంటున్నట్టు.